వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అల్పపీడన ప్రభావం వలన గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరం, దండగర్ర, జగన్నాథపురం గ్రామాల నందు వరద ముంపు ప్రాంతాలను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులెవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఎంత లాగుతూ పైకి లాగుతూ మొదటి కింద ఎక్కేస్తుంది. లాగింది కాడికి ఇది ఎక్కేసాడు, అక్కడ ఎక్కేసాను. నేనేదో దీంతో మెసేజ్ పెట్టి ఇది నేను అమ్మేసుకుంటాను, కొట్టేసాడు కొడితే లారీ కొట్ట రాలేదు. అది సర్వే వాళ్ళకి 8,000 కోట్లు ఇచ్చాడు. మన రాళ్ళు గురించే వచ్చింది. అదేంటంటే క్రాప్ డ్యామేజ్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ మొత్తం కానీ ఇదే కానీ ఉంటే ఇదే సాఫ్ట్వేర్ ఇదే ప్రకారంగా ఉంటే మటుకు ఎవరికి క్రాప్ డ్యామేజ్ రాదని, ఇన్సూరెన్స్ రాదని ఆల్రెడీ. ఎందుకంటే మినపచేరు పోనీయండి, మాకు చెప్దాం మాధవరం దీని గురించి సీరియస్ కొంటారు సార్. కాలువ ఎర్ర కాలువలో ఉండేది. ఏంటి అంటే వెడల్పుగా దాన్ని ఏం చేశారు, గట్లు ఎక్కడెక్కడ కోసేసినాయి. 5 సంవత్సరాల నుంచి ఒక తట్ట మట్టి కూడా వేయలేదు. ఏమవుతుంది, నీరు కొద్దిగా వచ్చేటప్పటికి కిందకి వెళ్ళిపోయే నీరు ఊరి మీద పడిపోతుంది. లేదు, మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేదు, ఇలాగా ఇప్పుడు రాలేదు. అంటే 10 సంవత్సరం పూడ్చేవాళ్ళు. ఈ సంవత్సరం అది లేదు. వాళ్ళకి డబ్బు ఏంటంటే వాళ్ళకి అవసరం కదా, ముందు అంతా లాగేశారు. మొత్తం